ఫ్రెండ్స్ ఈరోజు మరొక పీడిఏ అనే సర్వీస్ చేసాం మనము. స్కోడా కైలాక్ టాప్ మోడల్ 2 లక్షల డిస్కౌంట్ వచ్చింది. ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సో కస్టమర్ పీడిఏ చేయించుకున్నారు మనతోటి. నేను అడిగితే షాక్ అయ్యాను 2 లక్షల డిస్కౌంట్ ఎందుకు వచ్చిందని. సో టాప్ మోడల్ ఇది ప్రెస్టీజ్ ఆటోమేటిక్. దగ్గర మనకు 15,91,000 ఉంది. 14 లక్షలకు వచ్చింది, అంటే 1,91,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. నేను అడిగాను ఎలా వచ్చింది మీకు డిస్కౌంట్ అనేసి. సో ఇది వచ్చేసి మనకు డెమో వెహికల్ అనమాట. కేవలం 48 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. డెమో వెహికల్ కాబట్టి జూలై మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. నేను చెక్ చేశాను. నాకు అప్పుడే పీడిఏ చేసేటప్పుడు వాళ్ళు రాకముందే, కస్టమర్ రాకముందే డౌట్ వచ్చింది. సో నేను చాసిస్ నెంబర్తో టైఅప్ చేసుకున్నప్పుడు జూలై 2025 మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, కానీ డిసెంబర్లో డెలివరీ అవుతుంది. ఏంది ప్రాసెస్ అని నేను కాల్ చేసి అడిగితే, సో అందుకోసమే 2 lakhs రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఇలాగే డిస్ప్లే వెహికల్స్ అనేవి అప్పుడప్పుడు టెస్టెడ్ వెహికల్స్, డిస్ప్లే వెహికల్స్ అనేవి సేల్కి పెడుతూ ఉంటారు డీలర్ వాళ్ళు. సో మనం అది క్యాప్చర్ చేసుకోవాలి. కలర్ విషయంలో ఒక్కటి మాత్రం కాంప్రమైజ్ అనేది అయ్యారు కస్టమర్. అతనికి ఏదో గ్రీన్ కలర్ లాంటివి కావాలి, బట్ సిల్వర్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఓకే, 2 lakhs డిస్కౌంట్. సేమ్ ఇదే మనకు నార్మల్గా ఇప్పుడు పర్చేస్ చేస్తే 15,50,000కి అయితే ఉంది పీపీఎస్ కానీ వేరే డీలర్స్లో. ఇది మనకి ఎల్బీ నగర్ స్కోడా షోరూమ్ కాబట్టి సో మన ఛానల్ నుంచి కూడా డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేపిస్తాము. సో నెక్స్ట్ మనం పీడిఏ అనేది ప్రాసెస్ అనేది చేశాము. సో ఏమేమి వచ్చాయి దీంట్లో అంటే, మనకు ఇది 1 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 3 cylinders. సో అన్ని మార్కింగ్ అనేది మనకు తెలుసు కదా. మన విధానం అయితే మార్కింగ్ అనేది చెక్ చేసుకున్నాము, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. జస్ట్ డస్ట్ అనేది ఎక్కువగా ఉంది, సో అదొకటి చెప్పాము. ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకున్నాము, లెవెల్ ప్రాపర్గా ఉంది. కూలెంట్ కానివ్వండి, బ్రేక్ ఫ్లూయిడ్స్, ఆయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకు బ్యాటరీ అనేది టెంపరేచర్ ఏదైతే మనకు వాల్టేజ్ ఉంటుందో అది కూడా చెక్ చేసుకున్నాము. సో 11.6 అయితే వచ్చింది, అది కూడా ప్రాబ్లం ఏం లేదు. సో 3 cylinders ఇంజన్ కొంచెం డస్ట్ అయితే ఉంది, వాషింగ్ చేపిస్తున్నారు. రేడియేటర్ ఫ్యాన్ కూడా చెక్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి చాసిస్ నెంబర్స్ కూడా వెహికల్స్ ఇక్కడైతే ఉంటుంది. హెడ్ లైట్స్ కానివ్వండి, డిఆర్ఎల్స్ అండ్ ఇండికేటర్ అన్నీ కూడా ప్రాపర్గా ఎలక్ట్రిక్స్ అయితే వర్క్ అవుతున్నాయి. పెయింట్ క్వాలిటీ అనేది నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇంత ఓల్డ్ వెహికల్ కదా, పెయింట్ ఎక్కడైనా టచ్అప్స్ అయ్యి ఉండొచ్చు. కొంపల్లి నుంచి వచ్చింది వెహికల్ కూడా కాబట్టి, కొంపల్లి షోరూంలో అయితే డిస్ప్లేకి ఉండే. సో టచ్అప్స్ ఎక్కడైనా డ్రైవర్ కూడా పెట్టుంటారని డౌట్ వచ్చి మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకున్నాను. యూవీ లైట్ వేసి పెయింట్ గేజ్ మిషన్ పెట్టి అన్నీ చెక్ చేశాను. ఎక్కడ కూడా నీట్గా ఉంది, ప్రాబ్లం అయితే లేదు. మనకు ఎక్కడ పెయింట్ టచ్అప్స్ అనేవి లేవు. కార్నర్స్, రబ్బర్ బీడింగ్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. టైర్స్ మాత్రం జనవరి ఉన్నాయి. నేను చెప్పాను కస్టమర్కి జనవరి టైర్స్ 1 year అవుతుందంటే పర్లే అన్నాడు. సో బ్యాచ్ నెంబర్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. 17 inches వీల్స్ వస్తాయి టాప్ మోడల్లో. రెస్టింగ్ మెయిన్గా ఈ కార్లో ఎక్కువ మనం టాటా కార్స్లో రస్ట్ ఇష్యూస్ చూస్తుంటాము, బట్ నేను ఈ కార్లో అబ్జర్వ్ చేసింది రెస్ట్. సో ఇక్కడ ఒకటి సేమ్ బోల్ట్ లెఫ్ట్ సైడ్లో కూడా, అండ్ డిస్క్ ప్యాడ్స్ మీద మనకు రస్ట్ అనేది కామన్గా ఉంటుంది. డ్రమ్ బ్రేక్స్ మీద చూసాం రస్ట్ ఒకటి. అండ్ సేమ్ యాజ్ మనకు, సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇది అన్ని కార్లకి స్కోడాలో కామన్ రస్ట్ ఉంది, నేను చెక్ చేశాను. మన ఇంతమంది పీడియాలో కూడా సేమ్ అక్కడే ఉంటుంది. సేమ్ యాజ్ రస్ట్ వచ్చేసి మనకు మీకు ఒక పిక్ యాడ్ చేస్తారు. స్టీరింగ్ కాలమ్ అంటాం కదా, సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ రస్ట్ ఉంటే మనకు ఫ్లడెడ్ వెహికల్ అని అంటాము, బట్ అలా ఏం కాదు. స్కోడా అన్ని కార్స్లో కూడా అక్కడ రెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు అండర్ బాడీ రెస్ట్ కోటింగ్ కానివ్వండి, పెయింట్ టచ్అప్స్ అనేవి బయట మీరు ఎక్కడెక్కడ రస్ట్ ఉందో చేయించుకోండి కంపల్సరీ. నేను సజెస్ట్ చేశాను సార్కి. టాప్ మోడల్ ఇది. కీలెస్ ఎంట్రీ వస్తుంది, 2 కీస్ అనేవి ఉంటాయి. సో కీలెస్ ఎంట్రీతో పాటు వస్తుంది 2 కీలు, మనకు కీలెస్ ఎంట్రీ కీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అనేవి ఉన్నాయి, ఆటో అడ్జస్టబుల్ విండో కూడా అన్ని మార్క్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. వైపర్ వస్తుంది, డిఫాగర్ వస్తుంది. రివర్స్ కెమెరా క్వాలిటీ అయితే స్కోడాది ఎక్స్పెక్ట్ చేయలేము మనము. నెక్స్ట్ మనకు స్పేర్ వీల్ కూడా సో చూపెట్టాను సార్కి. స్పేర్ వీల్ వచ్చేసి దీని కింద అయితే ఉంటుంది, జాక్తో పాటు ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు. 60/40 స్ప్లిట్ సీట్స్ అన్నీ కూడా ఎక్కడైనా చిన్నగాయా లేదా ఎలా ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి దీనికి ఎస్పెషల్గా, అది కూడా చెక్ చేసుకున్నాను. పార్ట్స్ ఇక్కడ కూడా వచ్చేసింది. మెయిన్గా సీట్లలో ఏంటంటే మనకు ఎక్కడన్నా చినిగేసి ఉన్నాయా, ఎక్కడన్నా డ్యామేజ్ ఉంటాయేమో అని చెక్ చేసుకున్నాము. ఏసీ కూడా వెనకాల కూడా మీటర్ పెట్టి చెక్ చేశాను, ప్రాపర్గా వర్క్ అవుతుంది. పవర్ విండోస్ అన్ని కంట్రోల్లో చెక్ చేసాము, ప్రాబ్లం ఏం లేదు. 2 కూడా ఎలక్ట్రిక్ సీట్స్ కాబట్టి మనం జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాము. ఎలక్ట్రిక్ సీట్స్ 4-way ఎలక్ట్రిక్ వస్తే ప్యాసింజర్కి, డ్రైవర్కి అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. మోటార్స్ అనేవి కింద ఉంటాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్న కార్కి నేను సజెస్ట్ చేసేది మ్యాటింగ్ అనేది చేయించుకోకండి. 7D మ్యాట్ చేయించుకుంటే బెటర్, ఎందుకంటే సీట్స్ అనేది రిమూవ్ చేస్తే ఇన్సూరెన్స్ రాదు, మళ్ళీ మనకు వారంటీ కూడా రాదు. నెక్స్ట్ మనకు సీట్స్లో వెంటిలేటెడ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అది కూడా ప్రాపర్గా వర్క్ అనేది అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. అంబియన్ లైటింగ్ వస్తుంది, అది కూడా చెక్ చేశాను. నెక్స్ట్ మనకు స్క్రీన్ టచ్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేసుకున్నాను.
అండ్ రివర్స్ కెమెరా క్వాలిటీ అయితే వరస్ట్గా ఉంది, అది కామన్ స్కోడాలో. ఏసీ అంత ప్రాపర్గా అయితే వస్తుంది. నార్మల్గా 1 లీటర్లో ఏసీ ఇష్యూస్ అని అంటూ ఉంటారు, బట్ ఇప్పుడు రిజాల్వ్ అయిందని అనుకుంటాను. ఎందుకంటే కొద్దిసేపటి మినిమం 3 to 4 మినిట్స్లోనే ఏసీ చాలా కూల్ అయిపోయింది. సమ్మర్లో చెప్పలేము 5 to 6 మినిట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఏసీ అనేది ఇప్పుడు చాలా బెటర్ చేశారు. సెకండ్ బ్యాచ్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తున్నాయో అక్కడ నుంచి చాలా చాలా బెటర్ అయ్యింది కార్ అనేది. హ్యాండ్ బ్రేక్ కానివ్వండి అన్నీ కూడా చెక్ చేశాను. మన పీడిఎస్ సర్వీస్లో ఒకే ఒక వారంటీ ఇవ్వండి ఏంటంటే సస్పెన్షన్కి, ఎందుకంటే మనకి టెస్ట్ రైడ్ అనేది ఉండదు కాబట్టి ఏమన్నా మళ్ళీ టీఆర్ కాకముందు బయటికి వెళ్ళి డ్యామేజ్ అవుతే ప్రాబ్లం, కాబట్టి సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ లెఫ్ట్కి రైట్కి లాగితే ఇమీడియట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోమని సజెస్ట్ చేస్తాను. ఓఆర్ఎమ్స్ కంట్రోల్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. పవర్ విండో స్విచెస్, లాక్ సిస్టము, ఎలక్ట్రిక్ సీట్స్ 10 సార్లు చెక్ చేశాను. హెడ్ లైట్ స్విచెస్ కానివ్వండి, ఎక్కువగా హార్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కాబట్టి ర్యాటిల్స్ అని స్టార్ట్ అవుతాయని అన్నీ నాబ్ చేసి చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే ఎలాంటి మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అయితే లేవు. సో ఎంఐడి క్లస్టర్లో మనకి ఎలాంటి మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కానీ ఏమీ లేవు. బ్యాటరీ అనేది తొందరగా స్కోడాలో డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా చూపెట్టేస్తాను. సో స్క్రీన్కి సంబంధించి అన్ని ప్రాపర్ వర్క్ అవుతున్నాయి. ఏసీ కానివ్వండి, బటన్ స్విచెస్ అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాబిన్ లైట్ చెక్ చేశాను. సన్ రూఫ్ ఒకటికి 10 సార్లు చెక్ చేశాను, ఎందుకంటే సన్ రూఫ్లో ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య. సన్ రూఫ్ ప్రాబ్లం ఏంటంటే మనకు మెయిన్గా మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయింది, దాంట్లో జామ్ అవ్వడం కానివ్వండి అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అది చెక్ చేశాను. హార్మ్ రెస్ట్ కానివ్వండి, హ్యాండ్ బ్రేక్ కానివ్వండి, గ్లో బాక్స్ ప్రాపర్గా A to Z స్పీకర్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. ఎలక్ట్రానిక్స్ అన్ని ఐటమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేశాను. కస్టమర్ కొంచెం ఫాస్ట్గా చేయమని అంటారు, బట్ మనమైతే చాలా స్లోగా చేస్తాము. ఆటో ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్ వస్తుంది దీంట్లో, సో ఇది ఒక బెనిఫిట్ పుషాక్ లాగా. సో అన్నిటికీ ఒకటికి 10 సార్లు టైం పట్టినా సరే, 2 గంటలు పట్టినా సరే ప్రాపర్గా అయితే చెక్ చేసుకున్నాం మనము. ఎలాంటి ఇష్యూస్ కానీ ఏమీ లేవు. నాకు చాలా బాగా అనిపించింది. కేవలం 48 కిలోమీటర్స్ తిరిగింది. అది ఒకవేళ నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ ఏమైనా రీడింగ్ ట్యాంపరింగ్ కనుక చేసిండ్రేమో వీళ్ళు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వస్తుంది నెక్స్ట్ ఇయర్ జూలైకి. సో అది కూడా ఓబిడి మీటర్ పెట్టి మనకు ఇక్కడ ఉంటుంది ఇది. సో ఓబిడి మీటర్ పెట్టి చెక్ చేశాను, ఎక్కడన్నా రీడింగ్ ట్యాంపరింగ్ కానివ్వండి, ఏమైనా వెహికల్ ట్యాంపరింగ్ రీడింగ్ మీటర్ ట్యాంపర్ అయిందేమో అని ఎక్కడ కాలేదు. కేవలం కొంపల్లి ఏదైతే డీలర్లో మనకు ఉండేనో వెహికల్ అనేది, సో అక్కడ నుంచి మన వరకు వచ్చే వరకు టైం అనేది 48 కిలోమీటర్స్ కొంచెం తిరిగింది అంతే తప్పితే, లేకపోతే 12 or 15 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఉంటుండే. అండ్ గ్లాసెస్ అన్నీ కూడా నంబర్ అనేది మనకు బ్యాచ్ నెంబర్ అనేది మ్యాచ్ చేసుకున్నాము. సో అన్ని ఫొటోస్ పంపించాను. సాధారణంగా మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రైస్ లిస్ట్ ఇది లేటెస్ట్ ఉంది. సో మీరు చూస్తే బేస్ మోడల్ అయితే మనకు ఆన్ రోడ్ వచ్చేసి 10,05,000 ఉంది. చాలా వాల్యూ ఫర్ మనీ అనేది ఈ కార్కి. సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ చాలామంది వెళ్తూ ఉన్నారు, ఎందుకంటే కేవలం మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చే వరకు సో 12,86,000 అనేది వస్తుంది. దీంట్లో సిగ్నేచర్ వేరియంట్ కూడా చాలా వాల్యూ. సో ఇది కూడా మనకు 10,78,000 అనేది ఆన్ రోడ్ ఉంది. సెకండ్ వన్ పై నుంచి సెకండ్ వన్ మీరు చూసేది. సో 11 లక్షలకి ప్లస్ ఒక 15,000 యాక్సెసరీస్ వేయించుకుంటే 12 లక్షల్లో మనకు మంచి బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది. కొంచెం రస్ట్ నేను చూపెట్టాను కదా 3 చోట్ల, సైలెన్సర్, స్టీరింగ్ అండ్ ముంగడ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇదైతే అన్నిటికీ కూడా కామన్గా ఉంది. సో బోల్ట్స్లో ఇక్కడ సో ఇవి మీకు పెయింట్ టచ్అప్స్ అనేది చేసుకోండి. మిగతా అయితే ఇంజన్ విషయంలో కానివ్వండి పర్ఫెక్ట్ ఉంది. వైబ్రేషన్స్ ఉన్నాయి, కొంచెం అది మేము బేర్ చేయాలి. ఇంకా రెస్టాల్ అయితే వాషింగ్ అనేది బాగాలేదు. సో ఇక్కడైతే ఇంకా ప్రాపర్ క్లీన్ చేయలేకంటే నేను అడిగాను. ఇక్కడైతే డైరెక్ట్ చెట్లు కూడా మొలిచాయి, మీరు చూడవచ్చు. సో నేను అడిగాను ప్రాపర్ వాషింగ్ చేసి ఇవ్వండి, కస్టమర్కి నీట్గా చేసి ఇవ్వండి అని చెప్పాను. సో నేను ఇంకా యాక్సెసరీస్ కూడా సజెస్ట్ చేస్తాను. నేను యాక్సెసరీస్ సేల్ చేయట్లేను, బట్ అయినా సజెస్ట్ చేస్తాను ఏమేమి ఇంపార్టెంట్ అని. సో 70 మ్యాట్స్ వేయించుకోండి అని చెప్పాను. అట్ ద సేమ్ సైడ్ మనకు రస్ట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ పెయింట్ టచెస్ చేసుకోమని చెప్పాను. సరిపోతుంది. టాప్ మోడల్కి ఇంత మించి ఏం అవసరం లేదు. ఇంకా మనకు బేసిక్గా ఎలక్ట్రానిక్స్ ఏమి టచ్ చేయకపోతే వారంటీ ఇష్యూస్ కూడా రావు. మెయిన్గా వోక్స్ వ్యాగన్కి స్కోడాకి వారంటీ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా ఉంటాయి. మీరు కొంచెం వైరింగ్ డిస్టర్బ్ చేసినా వారంటీ అనేది రాదు. సో డెఫినెట్లీ చాలా వాల్యూకి వచ్చింది వర్త్ ఇది కార్ అయితే. 14 లక్షల కంటే నేను షాక్ అయ్యాను, ఎందుకంటే 16 లక్షల కారు 14 లక్షలకి వచ్చింది. కేవలం 6 months ఇట్లనే షోరూంలో నించొని ఉంది కార్ కాబట్టి. సో టైర్స్ అయితే సిఎట్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను అడిగాను ఇది కూడా. సో నో ప్రాబ్లం. 17 inches వస్తాయి, అది కూడా ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ పర్ఫెక్ట్, బిల్డ్ క్వాలిటీ పర్ఫెక్ట్, స్టెబిలిటీ పర్ఫెక్ట్, ఇంజన్ పర్ఫెక్ట్, అన్నీ బాగుంటాయి దీంట్లో. కేవలం మైలేజ్ విషయం ఒకటి, మెయింటెనెన్స్ ఒకటి స్కోడా కార్స్లో మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సో పీడిఎస్ సర్వీస్ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది వెహికల్.
మన సర్టిఫైడ్ ఇచ్చామంటే డెఫినెట్లీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే పీడిఏ సర్వీస్ మన ఛానల్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా ఏ షోరూమ్ డీలర్ అయినా 2 days బిఫోరే మీరు ఇంటిమేట్ చేయండి పీడిఏ సర్వీస్కి. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ మనకు పీడిఐ పర్మిషన్ కూడా తీసుకోండి డీలర్ నుంచి. స్కోడా వాళ్ళు కూడా ఇచ్చారు, మన ఛానల్ తెలుసు వాళ్ళకి. సో ఇక్కడ మేనేజర్ సార్ మన వాళ్ళే కాబట్టి ఇచ్చేశారు. సో ఇది ఓవరాల్గా మీకు పీడిఐ సర్వీస్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. ఇలాగే మీరు కూడా పీడిఐ సర్వీస్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. ఇలాగే కస్టమర్ కొంచెం షై పర్సన్ అని హాస్పిటల్స్ ఉన్నాయి, అతనికి కొంచెం షై పర్సన్, నాకు సిగ్గు అన్నాడు. సరేలే అనేసి నేనేం ఫోర్స్ చేయలేను. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ పీడిఏ సర్వీస్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఓనర్షిప్ రివ్యూస్, మీ కార్ ఓనర్షిప్ రివ్యూని షేర్ చేసుకుందాం అనుకున్నా కూడా వాట్సాప్ చేయండి. హైదరాబాద్లో ఎక్కడున్న పీడిఏ సర్వీస్ కానీ ఓనర్షిప్ రివ్యూస్కి నేనే మీ వరకు వస్తాను, నా బైక్ వేసుకొని వస్తాను. అండ్ ఆల్సో సజెషన్స్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇలాంటి ఆఫర్స్ కావాలి మీకు, ఏ కార్ పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే డెఫినెట్లీ మీ కార్ సజెషన్ కూడా చేస్తాను. అన్నిటికీ వాట్సాప్ ఉంది, వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.